హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ముందుగా మాట్లాడుకున్నట్లుగా నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో ఆల్రెడీ సినిమా అయితే లైనప్లో ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ అయితే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 2 స్కెడ్యూల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వేళలో సో ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వస్తున్నా సరే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి టైంలో దీనికి సంబంధించి కథానాయికగా ఎవరిని పెట్టుకోబోతున్నారు, నందమూరి బాలకృష్ణ పక్కన ఆ అందాల తార ఎవరు నటించబోతున్నారు, అందాలు ఆరబోస్తూ నందమూరి బాలకృష్ణ పక్కన ఆ రేంజ్ ఆఫ్ ఆ రాజస్థాన్ ఎవరు కొనసాగించబోతున్నారన్న నేపథ్యంలో అయితే ప్రజెంట్ చర్చలు నడుస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ కథని గోపీచంద్ మలినేని నయనతారకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా, అలాగే తను ఆల్రెడీ దీన్ని ఒప్పుకున్నట్లుగా అయితే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు ఆ అప్డేట్ని మారుస్తూ ఇంకొక కొత్త అప్డేట్ అయితే మన ముందుకు వచ్చింది. నయనతార కథ ఒప్పుకున్నప్పటికీ కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ మేర అండ్ తన యొక్క వ్యక్తిగత జీవితానికి మేర ఈ సినిమాని ఇప్పుడు కాదనుకున్నట్టుగా, సో తను ఇది చేయలేనని చెప్పేసి స్మూత్గా దీన్ని పక్కకు నెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ నయనతార తమిళ్, మిగతా హిందీ భాషల్లో కూడా, తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా తనకంటూ ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకుని రకరకాల జోనర్స్లో రకరకాల సినిమాలతో మనల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉంటుంది. సో సంవత్సరం పొడుగునా తన కోసం లైనప్లో సినిమాలు పెట్టుకుంటూ ఇంకా కూడా అదే యొక్క రాయల్ నేచర్ని కొనసాగించుకుంటూ వెళ్తుంది. ఇలాంటి తరుణంలో గోపీచంద్ మలినేని సినిమాకి నో చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు నయనతార ప్లేస్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు, తన ప్లేస్లోకి వచ్చి హీరోయిన్ ఎవరు అన్నదైతే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన వేళ ఒక కొత్త అప్డేట్ని అయితే మూవీ టీం రిలీజ్ చేసిన విషయాన్ని అయితే ఆలోచిస్తున్నారు. సో నయనతార ప్లేస్లో ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని కాజల్కి చెప్పినట్టుగా, సో కాజల్ దీనికి ఒప్పుకున్నట్లుగా అయితే ఇప్పుడైతే తెలుస్తుంది. బేసిక్గా నందమూరి బాలకృష్ణకి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్లో దెబ్బకి పై దెబ్బ అన్నట్టుగా హీరోయిన్ రోల్ ఈ సినిమాలో ఉండబోతుందంట. అలాంటి ఒక రోల్ని నయనతార అయితే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే తను ఫీమేల్ ఓరియంటెడ్గా కూడా సినిమాలు చేసి ఆ రాయల్ ఆరాని ఫాలో అవుతున్న హీరోయిన్గా ఉండగా, సో అలాంటి క్యారెక్టర్కి తను నో చెప్పినట్టుగా, సో ఇప్పుడు ఆ అదృష్టాన్ని కాజల్ తన చేతిలో వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాజల్ ఎంతవరకు ఈ సినిమాని చేయడానికి నిజంగా ఒప్పుకున్నారు, ఖచ్చితంగా ఈ సినిమా అయితే తను చేస్తున్నారా లేదా అన్నది అయితే మనకి అప్డేట్ ఇంకా కంప్లీట్గా అఫీషియల్గా అయితే రావాల్సి ఉంది. ఒకవేళ కాజల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు జోడీలో ఆల్రెడీ మనం ఒక సినిమా చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా అందులో యాడ్ అయితే ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సినీ వర్గాల్లో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ పై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.